సో జై బోయపాటి, జై జై బాలయ్య. ఆయన గుర్తుపెట్టుకుంటాం. చెప్పండి అంతే. ఒకటే స్లోగన్ బాలయ్య బాబు అంటే ఒకటే స్లోగన్ జై బాలయ్య, ముద్దుల బాలయ్య, జై బాలయ్య అంతే అంతే. సో బాలకృష్ణ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అది డే లేదు నైట్ లేదు, ఎక్కడైనా ఒకటే స్లోగన్ జై బాలయ్య. వారి ఇక్కడ కూడా అదే వినిపిస్తోంది. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ కి అయితే వచ్చారు. యా హాయ్ సార్. సో ఎలా ఉంది టీజర్స్, ట్రైలర్స్, కటౌట్లు? చాలా బాగుంది. నేను యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ని. మా అన్న బాలకృష్ణ ఫ్యాన్. డీప్ చౌదరి కోసుకుంటే ఎల్లో వస్తుంది, రెడ్ కాదు అన్నా. అంటే చాలా పెద్ద ఫ్యాన్ అసలు. లాస్ట్ టైం వీరసింహారెడ్డి ఆడియో లాంచ్ అప్పుడు కూడా మా అన్న అదే ఒంగోలు, యాక్చువల్లీ ఒంగోలు, అక్కడే దగ్గరుండి మొత్తం అంతా సార్ కి చూసుకున్నారు బాలయ్య గారికి. తనైతే తనది కూడా ఒంగోలే, రవి చౌదరి. అసలు వీళ్ళిద్దరు అసలు మారు సేమ్ రూమ్. అసలు అల్టిమేట్ ఉంటది అసలు. జై తప్పకుండా మాట్లాడాలి. యా హాయ్ సార్. బాలకృష్ణ ఫ్యాన్స్ ఇట్లా దాక్కోకూడదు సార్, ధైర్యంగా పేరు పంపియండి. జై బాలయ్య అంతేనా? డైలాగ్ చెప్పాలి కదా సార్. యాక్చువల్లీ ఈ రోజు ఆఫీస్ కి లీవ్ పెట్టాడు. సో టెలికాస్ట్ చూస్తే అన్నకి ఇబ్బంది. ఏమని చెప్పి లీవ్ పెట్టారు అని చెప్పండి. సిక్ లీవ్ అని కాదు, ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి పెట్టాడు. అంటే మార్నింగ్ నుంచి కూడా హార్ట్ ఇట్లా ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. పాస్ దొరకమో అని చెప్పేసి. మరి బాలకృష్ణ గారు వచ్చారు కలిసారా? అంటే అన్నది ఒంగోలు కాబట్టి ఇక్కడ కుదరలేదు. సో వీరసింహారెడ్డి అప్పుడైతే అప్పుడు సార్తోనే ఉండి మొత్తం అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. సో ఇప్పుడైతే కనుక ఛాన్స్ లేదు ప్రజెంట్. ఫ్యూచర్ లో మేబీ ఒకసారి కలవచ్చు మేము. అంటే నేను యాక్చువల్గా ఆయన ఫ్యాన్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం నాకు, యాక్టింగ్ అంటే. కానీ అన్న గురించి కావాలని నేను వచ్చాను ఇక్కడ వరకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. జై బాలయ్య, జై బాలయ్య. సో ఇది అసలు ఎవరు చెప్తారు డైలాగ్? ప్రాక్టీస్ అయినట్టున్నారు ఈ గ్యాప్ లోని. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు, బాలయ్య ముందు అసలే కాదు. జై బాలయ్య. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. సో ఇది మామూలుగా లేదు, ఇంకా లేడీస్ ఉన్నారు, మరికొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మాట్లాడదాం వాళ్ళతో కూడా. యా హాయ్ హాయ్ హాయ్. జై బాలయ్య మైక్ లో చెప్పాలి గట్టిగా. మాది కావాలండి, కావాలి నుంచి వచ్చాము. చూడడానికి బాలకృష్ణ చూడడానికి రెండు అఖండ 1 కి వచ్చా, శిల్పకళ వేదిక. అఖండ 2 కి ఈవెంట్ కి వచ్చా, బాలయ్య బాబు అభిమాను కాబట్టి వచ్చా. బాలయ్య బాబు కోసం ఒక డైలాగ్, సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో కూడా అందదు. ఇప్పుడు చెప్తాం, రేపు డిసెంబర్ 5వ తారీఖు కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళు, లేకపోతే పాకుతూ వెళ్ళు. డిసెంబర్ 5 మాత్రం హాల్కి వెళ్ళు, అక్కడ స్టూడియో చూసి మాట్లాడు. బాలయ్య బాబు కోసం వెళ్ళు. ఇక్కడ మా నందమూరి తమ్ముడు ఉన్నారు, స్పీకర్లు చాలా ఉంటాయి. ఏ స్పీకర్ పగలద్దు, చెవులో మాత్రం కొంత ఆడియన్స్ మాత్రం జాగ్రత్తగా ఉండదు. స్పీకర్లు పగిలిపోతాయి. ఎందుకు పగలుతాయి అంటే మన నందమూరి తమ్ముడు కొట్టాడు కాబట్టి పగిలిపోతాయి. పాట పాడాలా? నందమూరి బాలకృష్ణ పాటే పాడతా. కాలేజ్ అందుకుంటారా? బాలయ్య బాబు పాడరా? ఏం పాడదా? పాడదాం బాలయ్య బాబు పాట. పాట వద్దు కానీ డైలాగ్ చెప్తా. పాటలు మంచి సింగర్ కదండి, పాటలు పాడితే నందమూరి సాంగ్ మాట్లాడతా. ఆ సాంగ్ మాట్లాడతాయి.
మేము కావాల నుంచి వచ్చామండి. మొత్తం అందరూ గ్రూప్ వచ్చినారా? ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా. ఈ సినిమా మాత్రం తిరుగు లేకుండా వన్ ఎట్లా ఉందో అక్కడ 100 times రెట్లు ఎక్కువగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. సార్ మీరు అసలు మీ ఎఫర్ట్స్ మామూలుగా లేవుగా. కాదండి, మీరు ఇక్కడ ఉన్నారని మీ ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసింది? లైవ్ చూసినారా? లైవ్ చూసినారు మా ఇంట్లో వాళ్ళు. ఏం చెప్పొచ్చారు మీరు? నేను బయటికి పోతానని చెప్పొచ్చిన. ఎక్కడి నుండి వచ్చారు? మార్చల్ అండి మాది. మార్చల్ నుంచి వచ్చాం. మార్చల్ నుంచి వచ్చినారు. మరి ఈవెంట్ కానీ చెప్తే ఒప్పుకోరా? ఈవెంట్ అని చెప్తే ఎందుకు వెళ్తున్నాను అంటారు. హైదరాబాద్ చూడడానికి వచ్చి ఈవెంట్ కి వచ్చాం. ఈవెంట్ కి వచ్చారు. బాలయ్య బాబు అభిమాన? బాలయ్య జై బాలయ్య. ఇక్కడ మన చిచ్చర్పేటకు కూడా అసలు మామూలుగా లేదు, ఫ్లాగ్ ఊపుతున్నారు. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు. యా హాయ్. ఏంటి ఫ్యాన్సా బాలకృష్ణ గారికి? అవునా? జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. ఎవరితో వచ్చావు? పాడొచ్చా? బాలకృష్ణ సినిమాలు చూస్తావా? పాడొచ్చా? పాడు పాడు. జై బాలయ్య. పాడు పాడు. ఈ బాలకృష్ణ చూస్తున్నారు వీడియో. పాడు పాడు. జై బాలయ్య. జై జై బయల. అంతే. స్కూల్కి వెళ్ళావా? వెళ్ళాం. సెలవు పెట్టొచ్చావా? సెలవు పెట్టొచ్చావా? మామయ్య అన్న. మామయ్య. మామయ్య. ఓకే. హాయ్ సార్. బాలకృష్ణ గారి లాగే పెంచినట్టు బాలకృష్ణలో ఉండలే మేడం. మాది బాలకృష్ణ అంతలో ఉండలే మేడం. కొంచెం అలాగే ఉన్నాయి కదా షేప్ లో వసి కూడా. అలా ఉన్నా కూడా రావులే మేడం. అంతా మీసాలు మేము పెంచలేము. గడ్డల మీసాలు సార్ లాగా. మేము భయపెడతాం. సార్ మమ్మల్ని భయపెట్టుకుంటుంటే చాలు. మేము భయపెట్టవసరం లేదండి. మరి ఫ్యాన్స్ అనగానే ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు. ఏంటి మరి? దేనికండి భయం? సారే కదా, అంతేనా? బాలకృష్ణ గారే కదా, అంతేనా? పర్లేదండి. త్రిశూలాలు ఇసురుకుంటుంటే చాలు. త్రిశూలాలు ఇసురుకుంటుంటే చాలు. పడ్డ పర్లేదు. ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఎలా ఉంది టీజర్? ఎలా ఉంది మొత్తం సాంగ్స్? జాజికాయ సాంగ్ లో డాన్స్ అంటే నేను ఇంకా చూడలేదండి. మరి సాంగ్ చూడలే. ఇంట్రెస్ట్ పోద్ది కదా మూవీ చూసినప్పుడు చూడాలి కదా. మరి మూవీకి వెళ్ళింది కదా, అంతే. మరి మధ్యలో చెప్తే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకని చూడలే. అంతా డైరెక్ట్ సినిమాలోనే. సో సూపర్ అభిమానులు. మామయ్య. మామయ్య. జై బాలయ్య. మీ మామయ్య. జై బాలయ్య. ఓకే. సో చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ గ్రౌండ్ మొత్తం కూడా ఏ విధంగా హడలిపోతుందో చూస్తున్నాం. యా. సో గ్రౌండ్ మొత్తం కూడా ఏ విధంగా హడలెత్తుతుందో చూస్తున్నాం. సో మామూలుగా లేదు. జై బాలయ్య అన్న యొక్క నినాదాలతోని హోరెత్తుతోంది గ్రౌండ్ అంతా. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఎప్పుడెప్పుడు స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరికొంతమంది నేను మాట్లాడతా అంటే నేను మాట్లాడతా అని కూడా అడుగుతున్నారు. మాట్లాడదాం వాళ్ళతో కూడా. మీలో ఎవరు బాలయ్య అభిమాని? డై హార్డ్ ఫ్యాన్. ఎంత డై హార్డ్ ఫ్యాన్ నాకు ఇప్పుడు తెలుస్తుంది. డైలాగులు చెప్పండి. డైలాగ్ సీట్ కోట్ కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకలే. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం. ఇట్లా చెప్పాలి. మన ఫైర్ అయితే అసలు బాలయ్య అభిమానులు అంటే ఎట్లుండాలి ఫైర్? సౌండ్ కంట్రోల్ లో పెట్టి ఏ సౌండ్ నవ్వుతుంది, ఏ సౌండ్ నవ్వుతే నాకైతే నీ ఓ కోట ఉండదు. అంతే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, trouble troubles you. I am not the trouble. Balaya. Full tama. Full tama. Jai Jai Balaya. Jai Balaya. పాట కూడా ఒక పాట మా బాలయ్య కోసం. జోక్ కొట్టాలయ్యా. కమాన్ సార్, మంచి హైప్ ఉన్నారు. మరి పాడండి.
కాదు సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇండస్ట్రీ ప్యాన్ ఇండియా హిట్ అవుతుంది. పాన్ ఇండియా హిట్. ఎవరైనా ప్యాన్ ఇండియా సినిమా అయితే 5 లాంగ్వేజ్ చేశారు, కొత్తగా అరుదైన 6th లాంగ్వేజ్ చేశారు. ఫస్ట్ టైం తెలుగు ఫిలిం అందులో తీయడం, అది ఓన్లీ మా బాలయ్య వల్ల సాధ్యం. అంతే. ఈ కట్అవుట్ తీసుకొచ్చినారు, అంత దాచుకుంటే ఏం తెలుస్తుంది మాకు? అందరు చెప్తుండే కదా, అందరు కాకుండా సపరేట్ చెప్పాలి, అందుకే ఆగాను. అందుకే ఆగారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? శ్రీకాకుళం. శ్రీకాకుళం వేడి మంది కాదు మరి, శ్రీకాకుళం నేను ఇక్కడికి వచ్చేసినావా? వచ్చాను. అది శ్రీకాకుళమే. ఓకే. గుంటూరు మీది? ఓకే సరే. శ్రీకాకుళంలోని మన వాళ్ళు లైవ్ చూస్తున్నారు కదా, ఇటు హాయ్ చెప్పేసి మరి. హాయ్ శ్రీకాకుళం. అందరు December 5th రిలీజ్ అయ్యి December 4 ప్రీమియం చూడండి, బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. జై బాలయ్య. జై బాలయ్య. సరే మరి శ్రీకాకుళం వెళ్ళకుంది అడ్డుడుకుతుంది బాలయ్య కోసం. అట్టు అడుగుతుందా? సరిగా సినిమా కోసం. సరే సినిమా రిలీజ్ అయినాక థియేటర్ పోతా పెట్టి పాడమేటి థియేటర్ ఇస్తున్నాను, థియేటర్ ఇస్తున్నాను ఫ్యాన్స్ కోసం. అంతేనండి. సూపర్. సో ఆడ ఫ్యాన్స్ ఇంకా మాట్లాడతారట.